నీరుగట్టు నరేష్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వీళ్ళు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం సేలం వెంకటేశ్వర్లు గారు పొలిటికల్ అనలిస్ట్ వారితో మాట్లాడదాం. సో ఏంటి సార్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి అంచనాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్లో దాదాపుగా కూడా అన్ని సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది, అక్కడ ఫలితాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ మధ్య వారు ఉండబోతోంది అనేటటువంటి అంశం కూడా ప్రస్తుతానికి అక్కడ చర్చనీయాంశంగా ఉంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వెంకటేశ్వర గారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు అలాగే ఛానల్లో ఉన్న మిత్రులకు, ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి, అలాగే ప్రైమ్ నైన్ టీవీ చూస్తున్న వీక్షకులందరికీ కూడా నా హార్ట్ఫుల్ గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. అయితే ఢిల్లీ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు ఈ దఫా మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 3 పార్టీల్లో ముఖ్యంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు చాలా ఎఫెక్ట్ పెట్టాయి వాటి మీద. బీజేపీ చాలా ఎఫెక్ట్ పెట్టింది. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 26 సంవత్సరాలు వాళ్ళకి అధికారం లేక, గతంలో కాంగ్రెస్ 3 పర్యాయాలు వరుసగా హ్యాట్రిక్ కొట్టింది షీలా దీక్షిత్ గారు. ఆ తర్వాత ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఉద్యమం ద్వారా వచ్చిన కేజ్రీవాల్ గారు మంచి ఒక్కసారిగా ఊట్ చేశారు ఢిల్లీని. 3 సార్లు వరుసగా ఈయన హ్యాట్రిక్ కొట్టాడు వాస్తవానికి. కాకపోతే 12 ఏళ్లే, మొదటిది 2 సంవత్సరాల తర్వాత ఆగింది. కాబట్టి ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికలు మాత్రం ఈసారి ఒక డిఫరెంట్ గా ఉండబోతున్నాయి అనేది వస్తున్న వార్తలను, ఇప్పుడు వార్తా మాధ్యమాల ద్వారా, కొన్ని పత్రికల ద్వారా చూస్తున్న దాని ప్రకారం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయనేది చెప్తున్నాయి. అదిగాక మన సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా చెప్తున్నాయి, ఒక్క కేకే సర్వే తప్ప. అయితే నాకున్న అవగాహన, నాకున్న రాజకీయ పరిజ్ఞానం కొలత నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి ఒక 40% అవకాశాలు ఆమ్ ఆద్మీకి ఉంటాయి, 60% బీజేపీకి ఉంటాయని నా అంచనా. ఎందుకంటే చెప్పలేకుండా ఉన్నాం ఇప్పుడు పరిస్థితిని బట్టి. ఇంత నిజాయితీపరుడైన కేజ్రీవాల్ గారి మీద కూడా అవినీతి మరకలు అంటడం ఒకటి, రీసెంట్ గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా గవర్నర్ ద్వారా మళ్ళీ వాళ్ళ మీద ఏదో సిఐడి విచారణ అని చెప్పి పంపడం. బీజేపీ చేస్తున్నది మాత్రం వాస్తవంగా మాట్లాడాలంటే అండి, రాజకీయ పార్టీల్ని ఏ విధంగా అణిచివేయాలని, లేదా అవకాశం వస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బ్యాడ్ గా చిత్రీకరించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు గతంలో జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా అలాగే జరిగింది. అయితే అది ఇంకా వాస్తవాలు బయటకు రాలేదు. జైల్లో మంత్రి కానీ జైల్లో ఉండొచ్చాడు, ఏకంగా ముఖ్యమంత్రి జైల్లో ఉండొచ్చాడు. రేపు పాప మళ్ళీ కూడా జైలుకి వెళ్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఢిల్లీ ఎన్నికల మీద ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు ఢిల్లీ ప్రజలు. ఇందులో ఒకటి మనం ఎక్స్పెషల్లీ కరెక్ట్ గా చెప్పుకోవాల్సిందంటే, దళిత ఓటర్లు మీరు అన్నట్టుగా 12 నియోజకవర్గాలు ఉంటే అవి ఎప్పుడూ కేజ్రీవాల్ గారికి, ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా 70 నియోజకవర్గాల్లో, మిగతా 50 చిల్లర నియోజకవర్గాల్లో కొంచెం ఎక్కువగా ఉండేది గతంలో కూడా ఆమ్ ఆద్మీకి. ఇప్పుడు కొంచెం డౌట్ గా ఉంది. ఎందుకంటే బీజేపీలో కూడా కొంత కొత్త రక్తాన్ని ఇచ్చారు, వీళ్ళు కూడా కొంతమంది కొత్త అభ్యర్థులు పెట్టారు. కొంత బీజేపీ 3వసారి అక్కడ హ్యాట్రిక్, ఢిల్లీలో కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావడంతో కొంత బీజేపీ కొంత పుంజుకున్నారు అనేది మాత్రం వాస్తవమే. కానీ అధికారంలోకి వచ్చేంత పుంజుకున్నారా, లేదా మళ్ళీ ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఆగిపోతారా, లేదు కాంగ్రెస్ పార్టీ కీలకం కాబోతుందా? అంటే వీళ్ళిద్దరూ నెట్ టు నెట్ వచ్చారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక 4 సీట్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీ కీ రోల్ పోషిస్తుంది ఢిల్లీ ఎన్నికల్లో. అందువల్ల ఈ రోజు ఏముంది, దాదాపుగా మధ్యాహ్నం కల్లా కొంచెం అటుగా వార్తలు వచ్చేస్తాయి. కాబట్టి నేను అనుకోవడం అయితే మాత్రం బీజేపీ ఒక రకంగా ఒక ముందంజలో బీజేపీ ఉంటుందనే నాకు అనిపిస్తుంది. కానీ 40% ఆమ్ ఆద్మీ, 60% మాత్రం బీజేపీ అనేది నాకు ఒక అంచనా ఉందండి. ఓకే షేక్ సైదా గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్ మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా ఉండబోతోంది? సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ సంబంధించి తారుమారేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే కాంగ్రెస్ పార్టీ మనం చూసాం
ఢిల్లీలో గతంలో ఏ విధంగా చక్రం తిప్పింది, ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి అని. కానీ ఎందుకని ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి భిన్నమైనటువంటి పరిస్థితులకి రావాల్సినటువంటి రావడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా విశ్లేషించవచ్చు? సో వాస్తవంగా ఎలా ఉండబోతాయి ఫలితాలు? సో ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్సే. సో చాలా వరకు కూడా తారుమారైనటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. సో వీటిని ప్రామాణికంగా తీసుకోలేం. అయినప్పటికీ కూడా సో ఏంటి అసలు ఎలా ఉండబోతోంది బీజేపీ అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ఫలితాలు? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. సైదా గారు అన్మ్యూట్ చేయండి. సైదా గారు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అన్మ్యూట్ కాల. రాజు గారు చెప్పండి. యా, ఇంకొక విషయం కూడా చెప్పాలి. అక్కడ ఢిల్లీలో మన ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తుంది. దీనివల్ల కొంత బీజేపీకి లాభించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఎంఐఎం పోటీ చేస్తే అక్కడ బీజేపీ లాభిస్తుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. గత అనేక దశాబ్ద కాలం చూస్తున్నాం. అందువల్ల కొంత ఈసారి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకోవాలి మనం. అది కాకుండా బీజేపీ నాయకత్వం కూడా ఈసారి కొత్త నాయకత్వానికి ఎక్కువగా ఎంకరేజ్ చేయటం ఒకటి. పథకాలు కూడా అండి, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కనుక ఉచిత బస్సులు, కేజ్రీవాల్ గారు కూడా విద్యార్థులకు ఉచిత బస్సులు పెట్టాడు. అలాగే గుడ్ గవర్నెన్స్ అనేది మళ్ళీ ఆయన నినాదం. రెండోది వీళ్ళు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఉచిత అదే ఏమంటారు 500కే గ్యాస్ సిలిండర్ అని ఇట్లా వాళ్ళు పెడితే బీజేపీ ఇంకొక అడుగు ముందుకేసి బీజేపీ వాళ్ళు కూడా కొత్త ఈ మన మామూలు రాజకీయ పార్టీలాగా బీజేపీ అంతకుముందు హామీలు ఇచ్చేది కాదు. కానీ ఈసారి బీజేపీ కూడా హామీలు ఇచ్చింది. అందువల్లనే కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందనేది టోటల్గా ఒక అంచనా. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుందనేది కొంత ఒక అంచనా ఒకటైతే ఉంది. కాంగ్రెస్ మాత్రం పుంజుకోదండి. రాష్ట్రంలోనే, ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ కి చాలా వరకు ఎప్పుడైతే 10 ఏళ్ళుగా వాళ్ళకి బాగా వెనకబడిపోతుంది. అందువల్ల కొంత ఈ కేజ్రీవాల్ గారి పార్టీలో కూడా, ఆమ్ ఆద్మీలో కూడా రీసెంట్ గా మహిళను పాపం మేడం పెట్టారు. ఆమె నిజాధిపరురాలే, కానీ కొంత ఆమ్ ఆద్మీ పార్టీలో ఒకళ్ళిద్దరు కొంత ఆమె మీద కొంచెం ఇదిగా ఉండటం అనేది లోపల అది కొంత ఢిల్లీ గడ్డ మీద మాత్రం కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కొంత బ్రేక్అవుట్ అయింది, కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది అనే సూచనలు అక్కడ వాతావరణం చూస్తే కూడా తెలుస్తుంది. కాబట్టి ఢిల్లీ రాజకీయాలు మాత్రం ఈసారి మార్పు వస్తాయని నేనైతే భావిస్తున్నాను పూర్తిగా. నిజాయితీ పరుడు అని మీరు అంటున్నారు. సో మరి నిజాయితీ పరుడు లాంటి వ్యక్తి మీద లిక్కర్ కుంభకోణం వేసి, సో లిక్కర్ కుంభకోణంలో ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి నేపథ్యంలో సో ఢిల్లీ ప్రజల్లో ఆయన మీద ఏమైనా సింపతి ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి? ఎందుకంటే ఢిల్లీ ప్రజలంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ఎడ్యుకేటెడ్, ఎందుకంటే ఎక్కువ దేశ రాజధాని కాబట్టి. కరెక్టే, ఢిల్లీ ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్స్. కొంత బీజేపీ చేసిన ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రజలు నమ్మట్లా, దాదాపు 50% పైన నమ్మట్లా. కొంత ఈ హిందూ భావజాలం ఉన్న ప్రాంతాల్లో కొంత హిందుత్వంలో కొంత ఇది కొంచెం పెరిగింది సార్ బీజేపీకి ఓటు శాతం. అందువల్ల ఈ డౌట్ తప్ప ఆయన మీద మార్పు వీళ్ళు వేయాలని అదే కాదండి. బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఉంటాయి కదా, మహారాష్ట్రలో ఏం చేశారు, అలాగే అనేక రాష్ట్రాలు, ఆఖరికి మన తెలుగు రాష్ట్రాలు చూస్తుంటే అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి నిన్నాళ్ళు కాపాడింది వాళ్ళే, ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు కాపాడుతుంది కూడా వాళ్ళే. నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి గారు ఏదో ఆయన పోయి నేను పొలంలో వ్యవసాయం చేసుకుంటాను, ఒట్టిదే, అవన్నీ అబద్ధాలు. ఖచ్చితంగా బీజేపీ ఆడిస్తున్న డ్రామాలో విజయసాయి రెడ్డి గారు సైలెంట్ గా ఉండిపోయి వాళ్ళకి నేను ఒక సెన్సేషనల్ విషయం మీకు చెప్తాను. విజయసాయి రెడ్డి గారు 2 మీడియాలు పెట్టబోతున్నాడు తెలుగు రాష్ట్రాల్లో. బీజేపీకి మీడియాలు ఏది కాబట్టి వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకి ఒకటి 2 మీడియాలు పెట్టి ఆయన సొంతంగా పెట్టినట్టుగా బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. చూడండి, మనం చూస్తాం త్వరలోనే, ఒక 6 నెలలు కాదు సంవత్సరంలో ఎంతో కాలం నిజాలు బయటపడకుండా ఉండవండి. ఇప్పుడు చూడు, నిన్న జగన్ ఏదో చిన్న మాట అనగానే ఆయన ఏదో అన్నట్టుగా ఏదో ఆయన ఎవరికి తడితే తమలపాకు అన్నట్టుగా ఇలా చిన్న ట్రీట్మెంట్ వదిలేశాడు. అదే ఇంకొకరైతే ఎంత రెచ్చిపోయేవాడు విజయసాయి రెడ్డి గారు.
అయితే వీళ్ళంతా అవినీతికి కౌలు అవును, పిల్లలు ఓకే. వీళ్ళు విడిపోవడానికి యా ఓకే 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 శీల వెంకటేశ్వర గారు ఓకే ఓకే వస్తా మీ దగ్గరకు వస్తాను ఓకే ఒక్క నిమిషం పోదాం. యా వస్తా మీ దగ్గరకు వస్తాను థ్యాంక్ యూ. యా ఓకే వస్తాను